హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మియోషి శెట్టి వ్లాగ్స్. ఇవాళ సాటర్డే కదండి, సో ఇదైతే ఇవాళ వ్లాగే. చూస్తుండగానే నేను 6th వీక్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సోమవారం పూజ అయితే మామూలుగా అయితే నేను మొదలు పెట్టేటప్పుడు అనుకున్నాను నేను చేయగలుగుతాను లేదు అనుకుంటా మొదలు పెట్టాను. కానీ 6 వారాల పూజ అయితే నాకైతే కంప్లీట్ చేయించారండి. సోమవారం ముందుండి చేయించినట్టుగా ఉంది. ఏ వారానికి ఆ వారమే చేస్తానా లేదా ఎలా జరిగిద్దో ఏంటో అనుకుంటూ టెన్షన్తో అయితే ఉన్నానమాట. కానీ ఏ వారానికి ఆ వారం చాలా అంటే చాలా బాగా చేసుకున్నానండి. నాకు తోచినంత వరకు నేను చేయగలిగేంత వరకు అయితే నేను పూజ బాగా చేసుకున్నాను. కానీ 5th వీక్ నుంచి అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇలా సెట్ చేసుకుంటున్నాను అనమాట. అంతకుముందు అయితే ఏమీ ఇలా సెట్ చేసుకోలేదు. ఇంక ఇప్పుడు మాత్రం ఈ ఫ్లవర్స్ అవన్నీ సెట్ చేసి పెట్టుకొని చేసుకున్నాను అనమాట. ఏ వీక్ ఆ వీకే అనుకోకూడదు, కాకపోతే చాలా అంటే చాలా బాగా జరుగుతుంది పూజ మాత్రం. నేను చెప్పాను కదా, స్టార్టింగ్లో అయితే చాలా భయం వేసింది. నేను లేస్తానో లేగవనో, చేయగలుగుతానో లేదో, ఉపవాసం ఉంటానో లేదా అని చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. కానీ ఆయనే ముందుండి నన్ను నడిపించాడు అన్నట్టు ఉందన్నమాట పూజకి మాత్రం. షాకింగ్ విషయం ఏంటంటే యాక్చువల్గా మా హస్బెండ్ కూడా లేచి నాతో పాటు పూజకి కూర్చోవడం అండి. ఆల్మోస్ట్ నేను 2 o'clock లేస్తే కానీ మార్నింగ్ నేను పనంతా కంప్లీట్ చేసుకొని ఒక 1.5 hour 1 hour అయితే పడుతుంది. ఇల్లు క్లీన్ చేసుకోవడము, బయట అన్నీ ఉంటాయి కదా, సో అవైతే మాత్రం ఒక 1 hour పడుతుంది. నేను బయట చిమ్ముకోవడం మాత్రం నైటే చిమ్ముకుంటున్నాను. ఎందుకంటే 2కి 2:30 కంటే బయట ఎవరు తిరగరు కాబట్టి. సో అందుకని ఇల్లు తుడుచుకోవడం అవి మాత్రం మార్నింగ్ 2కి అట్లా లేచేసి కంప్లీట్ చేసుకొని ఇంకా తర్వాత స్నానానికి వెళ్ళేసి ఈ నువ్వులు ఉండలు, చలివిడి, మళ్ళీ దీపాలు అన్నీ చేసుకోవాలి కదండి. సో ఇంక స్నానం చేసి వచ్చి గబగబా ఇంకా అవైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా తర్వాత నేను రెడీ అయ్యేసి శారీ కట్టేసి రెడీ అయిపోయి ఇంక బొట్టు పెట్టుకొని వచ్చి ఇంకా తర్వాత ఇంకా పీఠం అవన్నీ రెడీ చేసుకొని సోమవారిని పెట్టేసుకున్న తర్వాత ఇంకా అక్కడే కూర్చొని చిన్నగా ఇంకా దీపాలు అవన్నీ చేసుకుంటూ కూర్చుంటూ ఉంటామండి. నేను కథ కూడా ఫస్ట్ తెప్పించిన బుక్లో అయితే నాకు కథ క్లారిటీగా లేదనమాట. సెకండ్ టైము మళ్ళీ నేను వేరే బుక్ అయితే తెప్పించుకున్నాను. దాంట్లో మాత్రం చాలా అంటే చాలా బాగా నీట్గా ఇచ్చారు కథ చదివే విధానం. కానీ నాకు కూడా చేసే కొద్దీ ఇంకా చేయాలి, ఇంకా ఇంకా ఏమన్నా చేయాలి స్వామికి అన్నంత ఉత్సాహం, అలాగే భక్తి శ్రద్ధలు కూడా ఇంకా ఎక్కువైపోయినాయండి, మామూలుగా కాదు. నేను చేయగలిగినంత వరకే చేశాను. శక్తికి మించి ఎవరమైనా ఏమీ చేయలేం కాబట్టి ఆల్మోస్ట్ కాదు 99% 6 వారాలు కూడా ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ అయిపోయినాయండి. అదే నాకు పెద్ద టాస్క్. ఎందుకంటే మధ్యలో ఏమన్నా గ్యాప్ వస్తుందేమో అని టెన్షన్ పడ్డాను. కానీ అలా ఏం లేదు. ఆ సోమవారి దయ వల్ల ఏమీ లేకుండా చక్కగా అయితే నాకు కంప్లీట్ అయిపోయింది. నేనైతే కథ చదువుతున్నాను, ఇక్కడ కథ చదువుతుంది. మా వారు వీడియో తీస్తున్నారు వింటూ అని అంటున్నారు, చాలా బాగా చెప్పావు వివరంగా, కథ విడమర్చి కూడా చాలా అంటే చాలా బాగుంది నువ్వు చెప్పే విధానం. కానీ దాంట్లో తాత్పర్యం కూడా నేనైతే కొంచెం తెలిసినంత వరకు అయితే దాని మీనింగ్ కూడా అయితే నేను చెప్పగలిగాను అనమాట మా వారికి. కానీ నేను తీసుకున్న బుక్లో అయితే 2 కథలు అయితే ఇచ్చారండి. సో ఒక వారం ఒక కథ, ఒక వారం ఒక కథ కదా, అలా కాకుండా నేను ఉదయం ఒక కథ, సాయంత్రం ఒక కథ అయితే కంప్లీట్ చేస్తున్నానండి. అలాగే నా పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే గోవిందా అని పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్. నేను చేసే వీడియోస్లో మీకు ఏ నచ్చినాయో అది కూడా కొంచెం కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి, అలాగే ఇంట్రెస్టింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.